నేను లాస్ట్ సండే అండి ఓన్లీ బియ్యం రుబ్బుకొని ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాను. ఇది పావుపడి కాదు, ఇలా రాసి పెట్టుకున్నాను. స్కెచ్తో మార్కర్ ఉంటుంది కదా, స్కెచ్తో అయితే పడదు. ఇవి సీల్ చేసి ఇలా ఫ్రీజర్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఓపిక ఉన్న రోజు తీసి మినపప్పు రుబ్బుకొని దాని కొలత ఎంత ఉంటుందో అంత ఇంకా రెండు కలిపి బయట పెట్టేస్తే ఇక ఒక కొన్ని అవర్స్ ఉంటే తొందరగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. నాకు ఇలా నచ్చిందండి ఈ టిప్పు. ఎందుకంటే గ్రైండర్లో పప్పు బియ్యం అన్నీ కలిపి రుబ్బి ఎక్కువ క్వాంటిటీని ఫ్రీజర్లో స్టోర్ చేసే బదులు కొత్త మిక్సీ వచ్చింది కదా, అందుకని ఇలా ట్రై చేశాను అనమాట. ఇది పావుపడి కాదు, చిట్టి పొరపాటున పావుపడి అని రాశాను. అలా మనం ఎంత రాసి పెట్టుకుంటే ఓన్లీ బియ్యమే చెప్తున్నాను. రకరకాల బియ్యాలు ఉంటాయి కదా రుబ్బుకున్నవి. సో దోశకు కానీ ఇడ్లీకి కానీ ఏ దానికి అది రాసి పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇంకా మినప్పప్పు ఒక 2 అవర్స్ అంతే రుబ్బేసి అంతా ఇలా రూమ్ టెంపరేచర్ తెచ్చినాక కొన్ని అవర్స్ తర్వాత చేసుకోవచ్చు. ఇది జాబ్ చేసే వాళ్ళకు, బిజీగా ఉన్న వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. ముసలి వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఇంత క్వాంటిటీ రుబ్బుకోకుండా ఉట్టి బియ్యం గ్రైండర్కు వేసి పెట్టుకొని బద్ధకంగా ఉండకుండా చెప్తున్నా నేను. నాకైతే ఈ టైప్ నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి.